ప్రధాన కారణము అదే గ్రామంలో గుండమ్మకు మరియు రాఘవరెడ్డికి ఉండే పొలం తకరారు. 2019లో రాఘవరెడ్డి బంధువైన తిరుమలమ్మ నుంచి గుండమ్మ కొడుకు పేరు మీద 4 ఎకరాల పొలం కొన్నది. అప్పటి నుంచి ఈ తకరారు జరుగుతుంది. ఎందుకంటే రాఘవరెడ్డికి సంబంధించిన బంధువులని చెప్పేసి ఆ పొలం రాఘవరెడ్డికి వస్తుందని, లేదు మేము కొన్నామని చెప్పి గుండమ్మ వాళ్ళు పోవడం, ఈ విధంగా రకరకాల పిటిషన్లు కోర్టులో దావాలు వేసుకోవడం కూడా జరిగింది. ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం ఆ పొలం తకరారు. నాగనాథనహల్లి గ్రామంలో 12వ తారీఖు ఉదయం 8:30 గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేందర్ రెడ్డి అలియాస్ రాఘవరెడ్డి, అతని కొడుకు శ్రీధర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, బోయ రామకృష్ణ, గోవిందు అనే 6 మంది కలిసి శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో గుద్ది గుండమ్మను చంపడం జరిగింది. అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా చంపాలన్న ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది. ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు రాబడిన సమాచారం మేరకు సిరుగుప్ప క్రాస్ వద్ద పై తెలిపిన 6 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారు నేరాన్ని మా పెద్ద మనుషుల సమక్షంలో అంగీకరించినారు. అంతేకాకుండా వారి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు వారే నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ దాచిన స్థలం చూపించడం జరిగింది. అదేవిధంగా నేరానికి ఉపయోగించిన కర్రను కూడా చూపించడం జరిగింది. దాన్ని కూడా ఆ ట్రాక్టర్ మరియు కర్రను కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జె శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదరణ.